నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ ప్రశాంతి క్రీస్తు సందేశాన్ని పాటించాలని హితవు మళ్లీ జగనే కావాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ఇతర పార్టీల శ్రేణులు తణుకులో అభినందించి వెల్లడించిన రాష్ట్ర మంత్రి కారుమూరి చంద్రబాబును ముఖ్యమంత్రిగా చూడాలనే తెలుగుదేశం జెండా పట్టుకుంటున్న వివిధ వర్గాల ప్రజలు తణుకులో స్పష్టం చేసిన మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి తణుకు మండలం వేల్పూరులో ఆరంభమైన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం పరుగు పందెంలో పోటీపడ్డ విద్యార్థులు విద్యుత్ ధరలను తగ్గించాలని కోరుతూ తణుకులో రాస్తారోకో చేసిన బీజేపీ కార్యకర్తలు స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్న నాయకులు ఐఏఎస్ పరీక్షల కోసం 25,000 రూపాయల విరాళమిచ్చిన తాళ్లపూడి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కృతజ్ఞతలు తెలుపుకున్న విద్యార్థి ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టిన యాత్రికుల బస్సు తప్పిన పెను ప్రమాదం పి గన్నవరం మండలం నరేంద్రపురంలో అగ్ని బాధితులకు నిత్యావసరాలను అందజేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు గోపీనాథ పట్టణంలో భక్తాంజనేయునికి పూజలు చేసిన ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ భక్తులకు అన్నదానం క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు భీమవరం కలెక్టరేట్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. తణుకు నియోజకవర్గంలో ప్రధాన రాజకీయ పార్టీలైన వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలలో ఆదివారం జోరుగా పార్టీ మార్పిడిలు జరిగాయి. ఇందులో భాగంగా అధికార వైసీపీలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు సమక్షంలో జగన్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, సంక్షేమ పథకాల అమలును మెచ్చిన వారు తమ పార్టీలో చేరడం ఆనందంగా ఉందన్నారు. ఈ మేరకు వారిని అభినందించారు. తిరగవరం మండలం అయితే, తణుకు మండలం అయితే, టౌన్ అయితే ఇది కొద్దిగానే శాంపిల్. ఇది ఈ రోజున దగ్గర 500 కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో తెలుగుదేశం, జనసేన పార్టీల నుంచి జాయిన్ అవడం జరిగింది. వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలను మేము పొందుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్నీ కూడా అందిస్తున్నారు. వాలంటరీ ద్వారా మా ఇంటికి అన్నీ కూడా డైరెక్ట్గా వస్తున్నాయి. ఇన్ని మంచి పనులు చేసే జగన్మోహన్ రెడ్డి గారికి మేము తోడుగా అండగా ఉండాలి. మళ్ళీ ఆయనే రావాలి, ఆయనే కావాలి. ఆయన కోసం మేము కష్టపడి పనిచేస్తామని చెప్పి పెద్ద ఎత్తున జాయిన్ అవ్వడం జరిగిందని వాళ్ళందరినీ కూడా వైఎస్ఆర్ కుటుంబంలోకి రావడానికి స్వాగతం పలికాం, స్వాగతించాం. రేపు 27వ తారీఖున అంబాటి రాయుడు మరి మన నియోజకవర్గానికి వస్తున్నారు. పెద్ద ఎత్తున మోటార్ సైకిల్ ర్యాలీ తోటి ఇక్కడ తణుకు వైజాగ్ నుంచి డైరెక్ట్ మన అత్తిరి దాకా ర్యాలీ చేసుకుంటూ, అలాగే సిఎంఆర్ ఫంక్షన్ హాల్లో చాలా పెద్ద ఎత్తున జాయినింగ్లు ఉన్నాయి. ఆ రోజున అందరినీ కూడా జాయిన్ చేసుకుంటూ వంకారవి గారికి ఆ రోజున సన్మాన కార్యక్రమం కూడా ఉంటుంది. అత్తిల్లో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం, వంగవీటి మోహన రంగ గారి విగ్రహాన్ని కూడా ఆవిష్కరిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, యావత్ మన నియోజకవర్గంలో ఉన్న యూత్, మన నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి ఆ 27వ తారీఖున ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొనాలి, పాలు పంచుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నియోజకవర్గంలో అన్ని గ్రామాలను కూడా మరి పెద్ద ఎత్తున పర్యటించి మరి నేను పాదయాత్ర కూడా 27 నుంచి స్టార్ట్ చేస్తున్నాను. అత్తిరి నుంచే నేను పాదయాత్ర చేస్తున్నాను. అత్తిరి మండలం కంప్లీట్ అయ్యి మళ్ళీ ఎర్రగూడెం మండలంలో చేస్తాను. అలాగే అన్ని గ్రామాల్లో కూడా తిరుగుతానని చెప్పి 27వ తారీఖున జరిగే పెద్ద ప్రోగ్రాంలో అంబాటి రాయుడు గారు పాల్గొనే దాంట్లో మన యావత్ మన నాయకులు, కురవాళ్ళందరూ కూడా పాల్గొనాలని, ఆ ప్రోగ్రాం జయపత్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పట్టణంలోని పార్టీ కార్యాలయం జరిగిన ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు చిట్టూరి శ్రీ వెంకట సుబ్బారావు,
ప్రస్తుత అధ్యక్షురాలు నత్తా కృష్ణవేణి, అత్తిలి అధ్యక్షులు బుద్దరాతి భరణి ప్రసాద్, డీసీఎంఎస్ డైరెక్టర్ పెనుమత్స సుబ్బరాజు, నాయకులు ములగాల శ్రీనివాస్, మెహర్ అన్సారీ, నూకల కనకదుర్గ, వీరమల్లు ఫణీంద్ర, పులుపు అనిల్, కారుమంచి యోహాన్లు పాల్గొన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీలో చురుకుగా పనిచేసి వేరే కారణాలతో బయటకు వెళ్లిన ముఖ్య నాయకులు తిరిగి తెలుగుదేశంలో చేరేందుకు ముందుకు రావడం శుభ పరిణామమని తణుకు మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. వివిధ రంగాలకు చెందిన కార్యకర్తలు, నాయకులు విజయవాడలోని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పచ్చజెండా కప్పుకునేందుకు ఆదివారం పట్టణం నుంచి బయలుదేరిన అభిమానులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ మేరకు ప్రత్యేక వాహనాలలో తరలి వెళ్లిన వారికి నాయకులు జెండా ఊపి శుభాకాంక్షలు తెలిపారు. జై తెలుగుదేశం నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం. వర్గంలో అనేక మంది ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్వాహకం పట్ల విసిగి వేసారి మరలా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం అని భావించి ఈరోజు ఎంతోమంది పెద్దలు తణుకు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందుకు రావడం చాలా సంతోషం. వారందరికీ కూడా స్వాగతం తెలియజేసుకుంటున్నా. ఈరోజు మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో, అదేవిధంగా ఇక్కడ మన స్థానిక నాయకులు పెద్దలు సుధాకర్ గారు, టౌన్ అధ్యక్షులు వెంకటకృష్ణ గారు, ఇరగవరం, తణుకు, అత్తిలి మండల పార్టీ అధ్యక్షులు అందరి నాయకత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున దాదాపు 200 మంది తెలుగుదేశం పార్టీలో చేరడానికి వెళ్ళడం జరుగుతుంది. రాబోయే కాలంలో ఈరోజు మరింత ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి చేరడానికి, తెలుగుదేశం పార్టీ ద్వారా ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు కల్పించడానికి ఈ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా మద్దతు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, తణుకు, ఇరగవరం, అత్తిలి మండల పార్టీల అధ్యక్షులు పితాని మోహన్ రావు, గోపిశెట్టి రామకృష్ణ, అనాల ఆదినారాయణ, పట్టణ ప్రధాన కార్యదర్శి ఒమ్మి రాంబాబులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తూ ఏర్పాటు చేసిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని తణుకు మండలం వేల్పూరు గ్రామంలో ఆదివారం ఆరంభించారు. ఇందులో భాగంగా నిర్వహించిన పరుగు పందాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బోడపాటి వీర్రాజు జెండా ఊపి శ్రీకారం చుట్టారు. అనంతరం మండల అభివృద్ధి అధికారి కె కిరణ్ కుమార్ మాట్లాడుతూ చదువులకే పరిమితమై క్రీడలను నిర్లక్ష్యం వహించడం వల్ల శారీరక సమస్యలు పెరుగుతున్నట్లు చెప్పారు. విద్యతో పాటు వ్యాయామం కూడా అత్యవసరమని పేర్కొంటూ దీనికి ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. ముఖ్యమంత్రి వర్యులు చెప్పిన విధంగా ఈ నెల 26వ తేదీ నుండి ప్రారంభించబడి సచివాలయ స్థాయిలో జనవరి 9వ తేదీ వరకు జరుగుతాయి. అలాగే జనవరి 10 నుంచి మండల స్థాయిలో నిర్వహించబడతాయి. దీనికి 14 సచివాలయాల నుండి 280 టీంలు, 140 టీమ్స్ మెన్, అలాగే 140 ఉమెన్ ఎంపిక చేసి వారిని 26వ తేదీ నుండి ఆటల పోటీల్లో పాల్గొనేలాగా వాళ్ళందరూ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. కాబట్టి మీ సచివాలయాల్లో నిర్వహించబడే ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని మీరందరూ తప్పనిసరిగా వీక్షించవలసిందిగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు రుద్రా ధనరాజు, జడ్పీటీసీ ముళ్లపూడి అన్నపూర్ణాదేవి, సొసైటీ అధ్యక్షులు పెనుమర్తి వెంకటరమణ, పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు మున్నా ప్రసాద్, ఎంఈఓలు, పీఈటీలు పాల్గొన్నారు.
ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని కోరుతూ తణుకు బీజేపీ కార్యకర్తలు ఆదివారం చిట్టూరు ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముందు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా పార్టీ నియోజకవర్గ కన్వీనర్ అయినంపూడి శ్రీదేవి మాట్లాడుతూ పెంచిన విద్యుత్ ఛార్జీలు పేద ప్రజలకు షాక్ కొడుతున్నట్లు చెప్పారు. వీటిని వెంటనే తగ్గించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొవ్వూరి వెంకటరెడ్డి, పట్టణ అధ్యక్షులు పెద్దమల్లు అవినాష్ కాంత్, తణుకు ఇరగవరం అత్తిలి మండలాల అధ్యక్షులు దాసరి వెంకటస్వామి, ఏ బాల మహేష్, కె పరిపూర్ణంలో పాల్గొన్నారు. తణుకుకు చెందిన శ్రీశ్రీ సేవా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో పిల్లల సంబరాల పేరుతో 2 రోజుల పాటు నిర్వహించిన బాలోత్సవాలు ఆదివారంతో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సాహిత్య సాంస్కృతిక పోటీలలో మార్కులు సాధించిన విజేతలకు రాష్ట్ర మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు బహుమతులు అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇళ్ల నాగేశ్వరరావు, కేంద్రం గౌరవ అధ్యక్షులు ప్రగతి విద్యాసంస్థల అధినేత ఎంఎస్ఆర్ ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి పి దక్షిణామూర్తి, కార్యనిర్వాహక కార్యదర్శి పిఐ నరసింహారావు, రూట్స్ స్కూల్ డైరెక్టర్ బి విద్యాకాంత్, పాఠశాల ప్రధానోపాధ్యాయుని కె పద్మావతులు పాల్గొన్నారు. ఓకే శ్రీమాశ్రీ ఆంధ్రప్రదేశ్ సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన హిందూ ధార్మిక సమ్మేళనంలో భాగంగా తణుకులో శోభాయాత్ర నిర్వహించి ప్రచారం చేశారు. ఇందులో భాగంగా రామనామ సంకీర్తనలతో హిందూ మత ప్రాధాన్యతను చాటి చెప్పారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ రాష్ట్ర కార్యదర్శి పాకాల త్రినాథ్ మాట్లాడుతూ సనాతన ధర్మాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మనం ఇప్పుడే గుడి అడగలేస్తున్నాం. 5000 సంవత్సరాలు అయింది. వాడు ఎవడో చెప్పి 2023 కాదు, 5024 సంవత్సరాలు. మరి 5000 సంవత్సరాలకే ఇంత అయోమయం, ఇంత గందరగోళం. గురువుగారు చెప్తున్నప్పుడు కొంచెం మనసు పిండేసినట్టు అనిపించింది. చిన్న విషయాలు, చిన్నవి అయ్యో పొద్దు కనపట్లేదే. వాళ్ళు ఎన్నో త్యాగాలు చేసి మనకి భారతీయ సనాతన ధర్మ సంస్కృతి సంస్కారాలు మనకు అందజేశారు. మన ఆస్తిగా ఇచ్చారు అవి. దాన్ని మనం రక్షించుకోవాలి కదా. ఆస్తి అంటే భూమి, ధనము, ఇల్లు కాదు, సంస్కారాలు. మరి మన ఇందాక గురువు గారికి పద్మశ్రీ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమాలలో గురు సహస్రావధాని డాక్టర్ కడిమెళ్ల వరప్రసాద్, డాక్టర్ రాజేష్ నాథ్ అఘోరీజీ, సంస్థ అధ్యక్షులు వెలిచెర్ల నాగదత్త శర్మ, ఉపాధ్యక్షులు వలివేల నాగరాజు, మండల కన్వీనర్ వాసుదేవ వసంతరాయుడు, మండల మహిళా విభాగం సహాయ కన్వీనర్ వాలిచెర్ల వెంకట రమణ, సబ్ డివిజన్ కన్వీనర్ గరిమెళ్ల పవన్ కుమార్లు పాల్గొన్నారు. తణుకు తుమ్మలపల్లి వారి సత్రంలో అయ్యప్ప భక్తులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మంగిన సూర్య, గాయత్రీదేవి దంపతులు అన్నదానం చేసి ఆధ్యాత్మిక సేవలందించారు. ఈ కార్యక్రమంలో యువనేత కారుమూరి సునీల్ కుమార్, అయ్యప్ప స్వాములు, నిర్వాహకులు పాల్గొన్నారు.
తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, నిశా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఇంటికే పరిమితమైన అనారోగ్య వృద్ధుల ఇళ్లకు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్ సంచార శకటం ద్వారా వెళ్లి 10 మందికి ఉచితంగా సేవలందించారు. ఇందులో భాగంగా వారిని పరీక్షించి సూచనలు, సలహాలిచ్చారు. అలాగే సంఘ సభ్యులు కె రామ్మోహన్ రావు ఆర్థిక సహకారంతో మందులను కూడా ఉచితంగా అందజేశారు. ఈ అరుదైన ఆదర్శ సేవా కార్యక్రమానికి సంఘ అధ్యక్షులు అల్లూరి కరుణాకర చౌదరి, కోశాధికారి అజ్జి భాస్కర్రావు, మెంబర్ గిరిజాల నాగేశ్వరరావులు సహకరించారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.